హలో అండి అందరికీ టమాటా రోటి పచ్చడి అయితే చేశాను. టేస్ట్ అయితే చేసేద్దామని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. రోటి పచ్చడిని మించిన పచ్చడి ఏదీ లేదు అని అనిపిస్తుంది. తింటుంటే మాత్రం అంత బాగుంది. రెసిపీ మీరు కూడా చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అయితే వేసుకుని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసేద్దాం. టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన టమాటా ముక్కలు అయితే రోట్లో వేసి అయితే బాగా దంచుకోవాలి మెత్తగా. ఇలా దంచుకున్న తర్వాత పచ్చడిని అయితే పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా పక్కకి తీసి పచ్చడిని అయితే ఒకసారి మెత్తగా అయితే రుబ్బుకోవాలి. అంతే, టేస్టీ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను, అందుకే ఉప్పు అయితే లాస్ట్లో అయితే యాడ్ చేశాను. అంతే, ఇంక బౌల్లోకి తీసుకుంటే టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది.